రాజుగారు మీకు అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులకి అట్లాగే ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇది కొంచెం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకున్న అంశం. మీరు మంచి అంశం తీసుకున్నారు, అభినందనలు మీకు రాజుగారు. ఎందుకంటే ఇది ఒక రకంగా రాజకీయాలు పెడితే మళ్ళీ సంశుంటారు మీ హాయంలో ఉందా మీ హాయంలో జరిగింది అంటారు, అంతకనే ఏం లేదు. కనుక మన భారత రాజ్యాంగం స్పష్టంగా 3 అంశాలను పెట్టింది. ఒకటేమో చట్టసభలే అంతిమ నిర్ణయాధికారం, పార్లమెంటు చేసిన చట్టాల కంటే మించినవి లేవు, చేయాల్సిన బాధ్యత వాళ్ళదే అని సుప్రీంకోర్టు కూడా మేము చట్టాలు చేయలేము, చట్టాల లోపం ఉంటే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటే మేమే జోక్యం చేసుకుంటాం తప్ప మేము చట్టాలు చేయమని చెప్పలేం, చట్టాలు ఎలా చేయాలని చెప్పలేం, చట్టాలు ఏం చేయాలని కూడా చెప్పలేము అన్నది. మొన్నటికి మొన్న మనకు మన గవాయి గారి దాకా చెప్పుకుంటూ వచ్చారు, చూసాం మనం. రెండోది కార్యనిర్వాహకం ఏం చేయాలి, చేసిన చట్టాలను ఇంప్లిమెంట్ చేసే క్రమంలో మానవీయ కోణం లేకపోయినా చట్టాలకు అతీతంగా ఉన్న తప్పుగా ఉంటే వాళ్ళు దాన్ని వ్యతిరేకించాలి. సరే, ఈ రెండింటికి మధ్యన చెక్స్ అండ్ బ్యాలెన్స్ కోసం మనకు న్యాయ వ్యవస్థ ఉన్నది. ఈ 3 వ్యవస్థల మధ్యన ఎవరి పరిధి వాళ్ళకున్నది. కానీ ఒకటి ప్రభుత్వం చట్టం చేస్తే ఆ ప్రభుత్వం చట్టం చేసిందని పాటించే క్రమంలో ఒకవేళ చట్ట వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించమని వాళ్ళు ఒత్తిడి చేస్తే, అందుకని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకున్నారు, వీళ్ళందరూ కూడా మనకు ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. వీళ్ళు ఏం చేయాలంటే డీసెంట్ నోట్ రాయాలి, సమస్య లేదు నేను ఒప్పుకోని చెప్పాలి. చాలా ఉదాహరణలు ఉంటాయి మన రాజకీయ గతంలో చూస్తే మనకు చాలా ఉదాహరణలు ఉంటాయి. అంటే అధికారి కూడా ఒక్కోసారి రాజకీయ నాయకుడిని నియంత్రించిన సందర్భాలు చూస్తాం. ఒక ఉదాహరణ చెప్తాను, పాత జ్ఞాపకం వచ్చిందా. పివి నరసింహారావు గారు జయాంధ్ర ఉద్యమం అప్పుడు మన బేగంపేట విమానాశ్రయంలో మన విమానం ఎక్కి వాటి పోదాం అనుకుంటే వద్దని చీఫ్ సెక్రటరీ చెప్పిండట. వినలేదు, ఆయన ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుని పోదామన్నారు. ఇప్పుడు వెంటనే దీపమన్నారు పైలట్ ను, ఎవరు చీఫ్ సెక్రటరీ. ఎందుకంటే నేను చెప్తే వినవాటే కాదు సార్, నేను చెప్తాను, నేను జీతం ఇచ్చేది నేను ఆయనకు, నేను చెప్తే వింటారు, మీరు చెప్తే వినరు, అక్కడ పరిస్థితులు బాగాలేవని చెప్పి మొండికేసిపోతే ఏమైనా చూసింది కదా, వాతావరణం బాగాలేదని చెప్తే కూడా పాపం రాజశేఖర రెడ్డి గారు పంచభూతాలు కలిసిపోయారు. నేను అంటే కొన్నిసార్లు కొందరు అధికారులు చెప్పిన సూచనలు పట్టించుకుంటే బతికిన వాళ్ళు ఉన్నారు, మంచిగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు, అట్లా ఉన్నారు చూస్తున్నాం. మీరు ఇప్పుడు చాలా కేసులు చెప్పారు కదా, ఇటుపక్క కూడా ఉన్నాయి. ఇప్పుడు వనజాక్షి ఎంఆర్ఓ వనజాక్షి మీద మన అప్పుడు ఎమ్మెల్యే చేసిన అరాచకాలు చూసినాం కాదు. ఇటుపక్క కూడా ఒక సైడే కాదు, ఇటుపక్క కూడా చాలా ఉన్నాయి. టీడీపీ కూటమా లేకుంటే వైసీపీయా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి చేస్తున్నాం కనుక బీపీ ఆచార్య నుంచి శ్రీలక్ష్మి గారి కేసు చూశాం కదా మొన్ననే. అందరూ తప్పించుకున్నారు, ఆఖరికి సబితా ఇంద్రెడ్డి గారు ఆయన మీద కేసు లేదు. అంటే అందరూ శాఖాహారులు ఏమైనా రొయ్యలుగా అవుతుంది. మరి అందరూ పోతే ఆఖరికి ఎవరు చిక్కున్నారు, శ్రీలక్ష్మి గారు చిక్కున్నారు. ఇప్పుడు మొన్న కూడా సుప్రీంకోర్టు దాకపోతే కూడా రిలీఫ్ లభించలే. ఆమె ఏమన్నారంటే సమస్య లేదు, మీరు ఎదుర్కోవాల్సిందే కేసు, అక్కడ కింది కోర్టులో ఎదుర్కొని పొమ్మని అన్నారు సుప్రీంకోర్టు దాకపోతే కూడా. అందుకని ఏమంటా అంటే